తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు రాజకీయ భీష్ముడు కేసీఆర్కి చిక్కడం లేదట. అంటే రేవంత్ ప్లాన్ అందరికీ అర్థం కాదట. రేవంత్ను ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా వేయడం గులాబీ బాస్ కేసీఆర్కి సాధ్యం కావట్లేదనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అలాని కేసీఆర్ కూడా తక్కువేం కాదు. ఆయన మౌనంగానే ఉంటూ పదునైన వ్యూహాలను రచిస్తారు. ఇద్దరినే ఒకరిని మించి మరొకరు అనే విశ్లేషణలు గుప్పమంటున్నాయి. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ సార్ కాంగ్రెస్ పై నిప్పులు కక్కి సర్కార్ తప్పులను ప్రజల్లో ఎండగట్టేందుకు బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తామని ప్రకటించి వారాలు గడిచింది. ఇప్పటి వరకు బహిరంగ సభలు ఎప్పుడూ కూడా తేదీలు ఖరారు చేయలేని పరిస్థితి బీఆర్ఎస్లో నెలకొంది. కానీ కాంగ్రెస్లో అలా కాదు. కేసీఆర్ బహిరంగ సభలు ప్లాన్ చేశాడు. కానీ బరిలోకి దిగక ముందే గ్రౌండ్లోకి సీఎం రేవంత్ రెడ్డి దిగిపోయాడు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ఉంది. తేదీలను ఖరారు చేసుకుంది. వచ్చే నెల 3వ తేదీన పాలమూరులో ప్రారంభించి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ములుగు జిల్లాలో బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించారు. ఈ సభల బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బహిరంగ సభలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఇప్పటి వరకు తాము చేసిన పనులు, అమలు చేసిన పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అంశాలపైన ప్రజలకు ఈ సభల్లో వివరించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జల వివాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇంకా కార్యాచరణ ఖరారు చేసుకోలేదు. సంక్రాంతి పండుగ సమయం వచ్చింది. 20వ తేదీ వరకు పండుగ హడావిడి గ్రామాల్లో ఉంటుంది. ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో సభలు నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ సభలతో క్లాష్ అవుతాయి. ఇప్పటి వరకు బహిరంగ సభలపై పార్టీ నేతలతో కేసీఆర్ ఒక్కసారి మాత్రమే చర్చించారు. తేదీలు, బహిరంగ సభల వేదికలపై ఇంకా నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ కంటే ముందుగా కాంగ్రెస్ బహిరంగ సభలను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.